సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మనకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించే పదార్థాల్లో కోడిగుడ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను కలిగించేవే. అయితే కోడిగుడ్లు సహజంగానే వేడినిచ్చే స్వభావం కలిగి ఉంటాయి. ఈ క్రమంలో అధిక శాతం మంది ఎండాకాలంలో గుడ్లను తినేందుకు వెనుకంజ వేస్తుంటారు. లేదంటే బాడీ మరింత హిట్ కు గురై ఇంకా ఏవైనా సమస్యలు వస్తాయేమోనని వారి భయం. అయితే కోడిగుడ్లను నిజంగానే ఎండాకాలంలో తినకూడదా? తెలుసుకుందాం రండి. కోడిగుడ్లు శరీరానికి వేడినిచ్చే స్వభావాన్ని కలిగి ఉంటాయన్నమాట నిజమే. అయినా వాటిని ఎండాకాలంలో నిర్భయంగా తినవచ్చునని చెప్తున్నారు న్యూట్రిషియన్లు. ఎందుకంటే వేసవిలో కోడిగుడ్లు తినడం వల్ల శరీరంలో ద్రవాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు ఎండ కారణంగా మన శరీరం గ్రహించుకునే ఉష్ణాన్ని తగ్గించడంలోనూ కోడిగుడ్లు ఉపయోగపడతాయి. కాబట్టి వేసవిలో కోడిగుడ్లను నిర్భయంగా తినవచ్చు. వాటి వల్ల ఎలాంటి భయం చెందాల్సిన అవసరం లేదు. అయితే కోడిగుడ్లను ఫ్రైగా కాక ఉడకబెట్టుకుని తింటే మంచిది. ఎందుకంటే గుడ్లను ఫ్రై చేస్తే వాటిలోని పోషకాలు ఆవిరయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బాయిల్డ్ ఎగ్స్ ను మాత్రమే తినాలి. ఎలాంటి శరీర తత్వం కలవారైనా వేసవిలో రోజుకు 2 గుడ్లను తినవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.